హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బెక్కంటి ఛానల్. ఈరోజు నేను ముఖ్యంగా దివ్యాంగులకు సంబంధించినటువంటి ఒక అప్డేట్ చెప్పాలనుకుంటున్నాను. ఈ అప్డేట్ అనేది న్యూస్ పేపర్లోని కరీంనగర్ డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ స్పెషల్లో వచ్చింది. ఒకసారి ఆ క్లిప్ చూసినట్లయితే, దివ్యాంగులకు ఉపకరణాలు ఈ నెల 27 వరకు దరఖాస్తుల స్వీకరణ అంటే దీనికి సంబంధించినటువంటి ఆల్రెడీ ఒక వీడియో కూడా చేయడం జరిగింది. ఒకసారి లాస్ట్ వీడియో కనుక మీరు చూసినట్లయితే, ఈ దివ్యాంగులకు ఉపకరణాలు అన్న టైటిల్ తోటి దానికి సంబంధించినటువంటి దరఖాస్తు ప్రక్రియ గురించి పూర్తిగా అందులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి డేట్ యాక్చువల్గా ఈ మంత్ 7th నుంచి స్టార్ట్ అయిపోయి ఈ నెల 18వ తారీఖు వరకు చివరి తేదీగా ఉండేది. కానీ దివ్యాంగులకు మరొక అవకాశం ఈ నెల 27 వరకు దరఖాస్తు స్వీకరణ అని ఈరోజు తెలపడం జరిగింది పేపర్ ద్వారా. ఒకసారి ఇందులో ఇచ్చిన మ్యాటర్ను చూసినట్లయితే, దివ్యాంగులకు ఊతమిచ్చేందుకు ప్రభుత్వం ఉపకరణాలు పంపిణీ చేయాలని నిర్ణయించింది. శారీరక వైకల్యంతో సొంతంగా నడపలేరు, కానీ వారికి మరొకరి మీద ఆధారపడకుండా జీవించాలనే తపన ఉంటుంది. అలాంటి వారు 3 చక్రాల సైకిల్పై కూర్చొని వారు తమ పనిని తాము చేసుకునే అవకాశం ఉంది. చేతులు కాళ్ళు పట్టులేని వాళ్లకు బ్యాటరీతో నడిచే వీల్ చైరు, చేతికర్రలు, చంకకర్రలు, స్మార్ట్ స్కేన్స్, వినికిడి యంత్రాలు వారి వైకల్యాన్ని అధిగమించేందుకు ఉపయోగపడతాయి. స్వయం కృషితో ఎదిగేలా ఇంట్లో వాళ్ళపై ఆధారపడకుండా స్వయం కృషితో చిరు వ్యాపారం చేసుకోవాలని సంకల్పం ఉన్న వారికి పెట్రోల్ ఖర్చు లేకుండా బ్యాటరీతో నడిపే మొబైల్ బిజినెస్ ట్రైసైకిళ్ళు, మినీ ట్రెండింగ్ ఆటోలు దోహదపడతాయి. డిగ్రీ పట్టా సాధించాలని పట్టుదలతో అభ్యాసం చేస్తున్న వారికి స్వయం ఉపాధి ఏర్పాటుకు ల్యాప్టాప్లు, ట్యాబ్లు, 5G స్మార్ట్ ఫోన్లు సహాయపడతాయి. దివ్యాంగుల సంక్షేమ శాఖ ద్వారా తెలంగాణ వికలాంగుల సహకార సంస్థ ద్వారా దివ్యాంగులకు ఉపకరణాలను పంపిణీ చేయాలనే ప్రణాళిక రూపొందించింది. అర్హులైన దివ్యాంగులు tgobms.cggov.in ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా ఈ నెల 27 వరకు దరఖాస్తు చేసుకోవాలి. జిల్లాలోని దివ్యాంగుల సంఖ్యను ప్రాతిపదికంగా తీసుకొని 2024-25 ఆర్థిక సంవత్సరానికి అన్ని ఉపకరణాలు కలిపి 387 యూనిట్లు కేటాయించారు. సో గవర్నమెంట్ అనేది దివ్యాంగులకు ఒక మంచి అవకాశం మరోసారి కల్పిస్తుంది. సో దివ్యాంగుల ఉపకరణాలకు డేట్ను ఈ నెల 27 చివరి తేదీగా ప్రకటించడం జరిగింది. మొన్నటి వరకు 18 వరకు ఎవరైతే మిస్ అయిపోయి ఉండి దరఖాస్తు చేసుకుందామని ఎవరైతే వెయిట్ చేస్తుండి సరైన డాక్యుమెంట్లు లేని వారికి మరో అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా డాక్యుమెంట్స్ అన్ని కలెక్ట్ చేసుకుని 27 తారీఖు అందరూ దరఖాస్తు చేసుకోవాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఎవరైతే ప్రొఫెషనల్ డిగ్రీ కలిగి ఉన్నటువంటి ఈ దివ్యాంగులు వాళ్ళకు ఈసారి గవర్నమెంట్ ఏంటంటే ల్యాప్టాప్లు, ఈ ట్యాబ్లు, 5G స్మార్ట్ ఫోన్లు ఇవ్వడానికి రెడీ ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. దీని దరఖాస్తు కోసమని మనం విజిట్ చేయాల్సినటువంటి వెబ్సైట్ tgobms.cgg.gov.in. దీనికి సంబంధించినటువంటి పూర్తి వీడియో గతంలో నేను చేయడం కూడా జరిగింది. ఆ OBMMS సైట్లోకి వెళ్ళాక మనకు కావాల్సినటువంటి అప్లికేషన్ ఫార్మాట్ కూడా నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను. దాన్ని ఒకసారి పూర్తిగా పూరించి ఆ అప్లికేషన్ సబ్మిట్ చేసినాక ఆ అప్లికేషన్ ఫార్మాట్ ప్రింట్ తీసుకొని మీకు దగ్గరలో ఉన్నటువంటి ఎంపీడీఓ ఆఫీస్లో సబ్మిట్ చేయడమా, లేకుంటే డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి ఈ డిజబిలిటీ వెల్ఫేర్ ఆఫీస్ దగ్గర కూడా సబ్మిట్ చేయడమా, ఆ పూర్తి వివరాలు ఒకసారి మీరు ఆ ఆఫీసర్ను సంప్రదించి చేసుకోగలరు. మీకున్నటువంటి డిజబిలిటీ, దానికి సంబంధించినటువంటి పర్సంటేజు, దాంతోపాటుగా మీరు ఎంప్లాయా అన్ఎంప్లాయా మరియు మీకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ బేస్ చేసుకొని చూసుకొని మీకు సంబంధిత ఉపకరణాలు ఇవ్వడం జరుగుతుంది. సో దివ్యాంగులు అందరూ కూడా ఈ డేట్ను ఒకసారి నోటీస్ చేసుకొని తప్పకుండా మిస్ అవ్వకుండా ఈసారి అప్లికేషన్ పెట్టాలని కోరుకుంటున్నాను. ఇంకా ఎలాంటి అప్లికేషన్ పరమైన డౌట్లు ఉన్నా కూడా మీరు కామెంట్ రూపంలో తెలిపితే నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. దాంతోపాటుగా ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయగలరని, దాంతోపాటుగా ఈ విషయాన్ని ఇతరులకు చేరిస్తే వాళ్ళకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది అనుకున్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.